జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే నిలబడతాడు. అది బిల్లు కనుక మంచిదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి ప్రజలకు వస్తే మన వెనకాల నిలబడతాడు. కాబట్టి ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్ మనకు అనవసరము, కానీ ఈయన ఉన్నాడే చంద్రబాబు, ఈ చంద్రబాబు తోటి నమ్మలేము అనేటువంటిది వాళ్ళకి తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాటి రోజున పొత్తులు పెట్టుకోకపోతే ఏమవుతుంది, పొత్తులు పెట్టుకుంటే ఇదని చెప్పారు. 160 సీట్లు మేము సింగిల్ గా ఏదైనా గెలుస్తున్నాము అని చెప్పినటువంటి అచ్చెన్నాయుడు గారు ఇవాళ చివరికి ఈ ఎలయన్స్లు పెట్టుకుని 130 సీట్లు కూడా పోటీ చేసే పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయారు? ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీద అంత వ్యతిరేకత ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పరిగెత్తుకెళ్ళాడు? మీకు గుర్తుందో లేదో 2014లో జవదేకర్ గారు వచ్చారు ఇక్కడికి. ఆ తర్వాత సబ్జెక్టు కరెక్షన్ వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ పోయి చౌహాన్ గారితో మాట్లాడుకుని ఇక్కడ ఎలయన్స్లు పెట్టుకున్నటువంటి వీరు ఇవాటి రోజున హైకమాండ్ పిలవంగానే పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు? నేను ఇక్కడ హైకమాండ్ నేను ఎందుకంటున్నానంటే మరి అమిత్ షా గారు ఫోన్ చేయగానే బాబు గారు వెళ్తున్నారు, అర్ధరాత్రి ఫోన్ వచ్చిందిట ఇప్పుడే అని చెప్పి నేను ఎందుకు? అదే మామూలుగా పురంధరేశ్వరి గారిని పిలుస్తారు అట్లా, ఎందుకంటే పార్టీ అధ్యక్షురాలు కాబట్టి ఆమెకు హైకమాండ్ నుంచి ఫోన్ వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ వస్తే వీళ్ళందరూ ఎందుకు చాంకలు కొట్టేసుకుని ఎస్ వచ్చేసాడు, బాబు గారిని పిలిచారు, అమిత్ షా పిలిచాడు, వెళ్తున్నానని చెప్పి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఎందుకు వెళ్ళాడు? అంత దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. ఇంకొకటి కూడా క్యాండిడేట్లు లేరు. ఇందాక మన ఉప్పల లక్ష్మణ్ గారు ఒక మాట అంటున్నారు, భారతీయ జనతా పార్టీకి క్యాండిడేట్లు లేరు కాబట్టి అని చెప్పారండి. ఒకటి ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే బీజేపీకి వెళ్ళారో తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కానీ పైన ఉన్నటువంటి అమిత్ షా గారు వారి పేరేంటి మోడీ గారికి తెలియంది కాదు ఇది. కానీ జాగ్రత్త పడుతున్నారు. ఎస్, నిజమైన వాళ్ళు ఎవరు, ఓడిపోయినా గెలిచినా పార్టీని అంటి పెట్టుకుని ఇన్నేళ్ల పాటు ఉన్న వాళ్ళు ఎవరు? ఇవాళ రోజున మేము పోటీ చేయము, ఎందుకు పోటీ చేస్తాం, పొత్తులుంటేనే మేము పోటీ చేస్తాం. నిన్న సబ్జెక్టు కరెక్షన్ ఒక ఆయన ఒక ఛానల్లో మాట్లాడతా నాకు కనుక పొత్తులు కనుక ఉండేటట్లయితే నేను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తాను అన్నాడు. పొత్తులు ఉంటే విశాఖపట్నం నుంచి పోటీ చేస్తాట, లేకపోతే చెయ్యట. అంటే వీళ్ళు ఏ రకంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చి విశాఖపట్నంలో పోటీ చేస్తారట. అంటే అదో అక్కడ ఏంటంటే ఎక్కడి నుంచి అయినా పోయి అక్కడ వాళ్ళు పోటీ చేసేస్తారు కదా, అట్లా అనమాట. అంటే నేనేమని చెప్తున్నానంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ఇవాళ ఏదో వాళ్ళకి 8 సీట్లు ఇస్తా లేకపోతే బేరం అయిపోయింది, ఈయన చేసేటువంటిది అయిపోయింది. వాళ్ళు చెప్తారు, ఈయన వింటారు. కాకపోతే మన పేపర్లో ఇవి రాసుకుంటారు, అవి రాసుకోవటంలో ఇదేమీ లేదు. ఇంకొక్కటే గుంభనంగా టీడీపీ నేతట. అసలు ఎంత అసహ్యకరమైనటువంటి పత్రికలో నేను చెప్తున్నా మీకు. తాజా పరిణామంపై టీడీపీ వర్గాలు ఆచితూచి స్పందిస్తున్నాయట. ఏమిటండి వీళ్ళు స్పందించేది? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోతా ఉన్నాడు, పిలిచాడు అని చెప్పి అదే ఆంధ్రజ్యోతిలో పైన రాశారు, పిలుపు వచ్చింది వెళ్తున్నాడు అని చెప్పని. ఆచితూచి టీడీపీ ఎవరండి? టీడీపీ ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఇంకొకటి, ఢిల్లీ పిలుపుపై ఆ పార్టీ నాయకత్వం అధికారికంగా స్పందించలేదట. కానీ చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని ధృవీకరించడం మినహా ఆ పార్టీ నేతలు నోరు మెదపలేదు. పొత్తు విషయం అప్పుడే నిర్ధారించడం సాధ్యం కాదని అంతరంగిక సంభాషణలో చెబుతున్నారు. ఎన్నికల కోణంలో మా సమస్యలను చంద్రబాబు మరోసారి ఇస్తారని. అంటే మీరు ఇందాక మాట అన్నారు కూడాను. ఇంతకు ముందు ఏం రాశారంటే ఈ పచ్చపత్రికలో